మా స్కూల్ మాకే కావాలి, మోడల్ స్కూల్ పేరిట మోసం చేసి మా భవిష్యత్తు నాశనం చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి హరిబాబు మాట్లాడారు. కడప జిల్లా చాపాడు మండలంలోని పెద్ద చీపాడు గ్రామంలో 36 సంవత్సరాలుగా ఉన్న ప్రాథమిక పాఠశాలను సుమారు కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్కు అటాచ్ చేయడం సరికాదన్నారు. మా పిల్లల్ని అంత దూరం పంపించకుండా చదువులకు దూరం చేయడంలో ఇదొక కుట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. వాటన్నింటినీ విడనాడి మా గ్రామంలో మా స్కూల్ ఉండేలా చూడాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నా పేరు హరిబాబు, మాది చాపాడు మండలం పెద్ద చీపాడు. నేను ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. మరి ఈరోజు ఇక్కడ సమావేశం ముఖ్య ఉద్దేశం, మా గ్రామంలో గత 36 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి మా ఒక స్కూల్లో ఎస్ఎస్ కాలనీలో స్కూల్ ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం వారు మా పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ పేరు మీద ప్రతి ఒక్క విలేజ్ పంచాయతీకి మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మోడల్ స్కూల్ చేసే విధానంలో ప్రక్రియలో భాగంగా మాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్కూలు ఈరోజు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి అక్కడికి మార్చడం జరిగింది. ఇలా మార్చడం వల్ల మా పిల్లలు ఆ దారిని వెళ్ళాలంటే ఇసుక ట్రాక్టర్లు ఎక్కువగా తిరుగుతున్నాయి. అది కాకుండా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. స్కూటర్లు, పశువులు, పాడి పశువులు, పల్లెటూరు కాబట్టి ఎక్కువ తిరుగుతూ ఉండడం వల్ల విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని మేము గతంలో ఈ 2 నెలల సమయ ప్రవేశంలోనే డిఈఓ గారిని కలిసాము, కలెక్టర్ గారిని గ్రీవెన్సులు కూడా ఇచ్చాము. అయినా కూడా వాళ్ళు ఇదిగో అదిగో అంటూ నానబెట్టి కూడా మనకేంటంటే న్యాయం జరగలేదు. కానీ ఈరోజు ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు పూర్తిగా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు 2.5 సంవత్సరం గడుస్తున్నా కూడా ఈ ఆగస్టు చివరిలో మరి ఆన్లైన్ కూడా పేర్లు లేకపోతే పిల్లలకు కూడా రావాల్సిన సంక్షేమ ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ, ఎటువంటి హాజరు కానీ, మిడ్ డే మీల్స్ కానీ లేకుండా మేము మిడ్ డే మీల్స్ ఇప్పటికి కూడా దాతల సహాయంతో మేమే వండి పెడుతున్నాం. అయినా కూడా ఈ ప్రభుత్వం వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇదిగో అదిగో అంటూ నాన్స్ ధోరణి తప్ప ఎటువంటి మనకు రావాల్సిన న్యాయం జరగలేదు. కాబట్టి ఈరోజు మేము ఈ మీడియా సభాముఖంగా తెలియజేయడం ఏమంటే, మా పిల్లలు చీపాడులో ఉన్నటువంటి ఈ స్కూలు మా స్కూల్ మాకే ఉంచి మాది మోడల్ స్కూల్గా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ స్కూల్ విధానంలో చాపాడు మండలం విద్యాశాఖ అధికారి ఆయన తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా, స్కూల్ కమిటీ ప్రమేయం లేకుండా, గ్రామస్తుల ప్రమేయం లేకుండా ఎటువంటి నిర్ణయం సొంత నిర్ణయం తీసుకొని ఈరోజు దాదాపుగా 52 మంది విద్యార్థులు వీధుల పాలయ్యేదానికి గురి చేశారు. కాబట్టి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దీని మీద మాకు కలెక్టర్ గారు చొరవ తీసుకొని మాకు న్యాయం చేదురని మీ అందరి సభాపక్షంలో మేము కోరుకుంటున్నాం. మాకే కావాలి, అంత దూరం మేము పోలేము. మా హస్బెండ్ వాళ్ళ స్కూలు అక్కడే ఉండాలి. మేము అంత దూరం పోలేము. ఇక్కడ బండ్లు అవన్నీ తిరుగుతుంటాయి, ప్రమాదకరం, భయం వేస్తుంటాయి, ధూళ్ళు అవన్నీ వస్తుంటాయి. చాపాడు మండలం పెద్ద శ్రీపాడు. మా స్కూల్ మాకే కావాలి.